దశాబ్దాలుగా మన దేశంలో ఒక మహాప్రస్థానం. పేదల తలరాతులు మారుస్తాయనుకున్న ఈ బ్రహ్మాస్త్రం ఇప్పుడు దారి తప్పుతోందా? కంచే చేను వేసినట్టుగా రిజర్వేషన్లతో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వారే మళ్ళీ తమ పిల్లల కోసం అదే కోట అడిగితే ఎలా? అసలు ఈ రిజర్వేషన్ల క్రీడలో నిజమైన బాధితులు ఎవరు? సిస్టంలో ఉన్న లొసుగులేంటి? ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? దేశంలో సంచలనం రేపుతున్న సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల వెనుక దాగిన వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉండే ఐఏఎస్ అధికారుల పిల్లలకు సైతం రిజర్వేషన్లు ఎందుకు అనే ఒక సూటి ప్రశ్నను సర్వోన్నత న్యాయస్థానం సంధించింది. ఇది కేవలం ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాదు, మొత్తం రిజర్వేషన్ల సిస్టమ్ అమలు తీరుపై వ్యక్తమైన ఒక బలమైన ఆందోళన. తరతరాలుగా ఈ విధానాన్ని ఇలాగే గుడ్డిగా కంటిన్యూ చేస్తూ పోతాయి. రిజర్వేషన్ల చట్టం నుంచి ఈ దేశం ఎన్నటికీ బయటపడలేదని న్యాయస్థానం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అసలు రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి అనే ప్రాథమిక కోణాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి మన కళ్ల ముందుకు తెచ్చాయి. రిజర్వేషన్ల ద్వారా ఒకసారి లబ్ధి పొంది విద్యాపరంగా, ఆర్థికపరంగా అద్భుతమైన పురోగతి సాధించిన కుటుంబాలు మళ్లీ అదే రిజర్వేషన్ కోటా కోసం పోటీ పడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రధాన పాయింట్. తల్లిదండ్రులు కోటా సిస్టమ్ ద్వారా ఉన్నత చదువులు చదివి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా వారి పిల్లలు జనరల్ కేటగిరీ విద్యార్థులతో కాకుండా మళ్లీ బ్యాక్వర్డ్ కోటాలోనే ప్రయోజనాలు ఆశించడం వెనుకున్న ఔచిత్యాన్ని కోర్టు నిలదీసింది. నిజంగా ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే అసలైన పేదలకు న్యాయం ఎలా జరుగుతుందన్నది ఒక ఆందోళనకరమైన విషయం. అట్టడుగున ఉన్నవారికి అందాల్సిన అవకాశాల్ని ఇప్పటికే డెవలప్ అయిన వారే ఎగరేసుకుపోతున్నారన్న వాస్తవం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అసలు రాజ్యాంగంలో రిజర్వేషన్ల ఉద్దేశం ఏంటి అన్నది మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏళ్లుగా సామాజికంగా, విద్యాపరంగా అణచివేతకు గురైన వర్గాల్ని సమాజం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల విజన్. ఆనాటి పరిస్థితుల్లో వారికొక అండగా నిలబడేందుకు కల్పించిన ఒక అఫర్మేటివ్ యాక్షన్ ఇది. కానీ రాజ్యాంగ నిర్మాతలు ఏ రోజూ దీన్ని ఒక శాశ్వతమైన హక్కుగా లేదా తరతరాలకు బదిలీ అయ్యే ప్రాపర్టీగా భావించలేదు. ఒకసారి రిజర్వేషన్ ద్వారా ఒక కుటుంబం సోషల్ అండ్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ సాధించిన తర్వాత ఆ ఫలాల్ని తన వర్గంలోని ఇతర పేదలకు వదిలేయాలన్నది అసలైన స్పిరిట్. కానీ ప్రాక్టికల్గా రియాలిటీలో జరుగుతోంది దానికి పూర్తి భిన్నంగా ఉంది. దశాబ్దాలుగా అమలవుతున్న ఈ రిజర్వేషన్ల సిస్టమ్ వల్ల సంబంధిత వర్గాలకు నిజంగా ఎలాంటి ప్రయోజనం చేకూరింది అని ఒకసారి ఎనలైజ్ చేస్తే ఆశ్చర్యకరమైన నిజాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా కొన్ని లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద లోపం ఉంది. ఏ వర్గాలైతే ముందుగా ఈ అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటున్నాయో అవే వర్గాలు, అవే కుటుంబాలు జనరేషన్స్ గ్యాప్లో మళ్లీ ఈ బెనిఫిట్స్ పొందుతున్నాయి. ఫలితంగా అదే కమ్యూనిటీలో ఉన్న అసలైన నిరుపేదలు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు ఇప్పటికే అదే బ్యాక్వర్డ్నెస్తో జీవితం గడుపుతున్నారు. అంటే రిజర్వేషన్ల ఫలాలు కొందరి చేతుల్లోనే మోనోపాలీగా మారిపోయాయని చెప్పక తప్పదు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ మీద దేశంలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓబీసీ రిజర్వేషన్స్లో ఆర్థిక ప్రాతిపదికన ఒక ఫిల్టర్ పెట్టి ఒక లిమిట్ దాటిన ఆదాయం ఉన్నవారిని పక్కకు పెట్టే ఈ విధానం అప్పట్లో ఒక సంచలనం. అయితే ఇప్పుడు ఈ క్రిమీ లేయర్ రూల్స్ ఎంతవరకు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. సర్టిఫికెట్ల మాయాజాలంతో ఆర్థికంగా బలవంతులైన వారు కూడా బ్యాక్వర్డ్ సర్టిఫికెట్లు తెచ్చుకొని పదే సీట్లు, ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. ఇలాంటి లూప్ హోల్స్ వల్లే వ్యవస్థ మీద సామాన్యులకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ని మరింత పకడ్బందీగా చేయకపోతే సోషల్ జస్టిస్ అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక బలమైన ప్రత్యేక కోణం తెరపైకొస్తోంది. అసలు ఎవరికి రిజర్వేషన్లుండాలి?
రిజర్వేషన్ల పరిమితి ఏంటి? ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి ఎన్ని తరాల పాటు ఈ రిజర్వేషన్ల బెనిఫిట్ ఇవ్వాలి అన్న దానిపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా రిజర్వేషన్ల కోటా పర్సంటేజీలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఒక్క వర్గాన్ని కూడా దళితులు లేదా బ్యాక్వర్డ్ లిస్ట్ నుంచి జనరల్ లిస్ట్లోకి ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. నిజమైన సోషల్ ఇంక్లూషన్ జరిగి ఉండుంటే ఈ పాటికి రిజర్వేషన్ల అవసరం తగ్గుతూ రావాలి. కానీ అలా జరగడం లేదంటే మనం ఎంచుకున్న మార్గంలో అమలు చేస్తున్న విధానంలో ఎక్కడో పెద్ద ఫాల్ట్ ఉంది అన్నది క్లియర్గా కళ్ల ముందు కనిపిస్తోంది. చూశారు కదా, 7 దశాబ్దాలు గడుస్తున్నా ఏ ఒక్క వర్గము రిజర్వేషన్ పరిధి నుంచి బయటికి రాకపోవటం ఎంతటి విడ్డూరమో. అసలు ఈ చట్టం నుంచి సమాజానికి ఎన్నటికైనా విముక్తి ఉందా? నిజమైన పేదలకు న్యాయం జరగాలంటే సిస్టంలో మారాల్సింది ఏంటి? ఓట్ల కోసం నాయకులు ఆడుతున్న దొంగాట ఎలా ఉందో, ఈ రిజర్వేషన్లు రగడ వెనుక దాగున్న మిగతా నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఇంతటి సెన్సిటివ్ ఇష్యూపై కోర్టులు నిర్దిష్టమైన తీర్పులు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నాయి అన్నది సగటు పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న. న్యాయస్థానాలు ఎప్పుడో రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధత ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాయి. రిజర్వేషన్ల కల్పన, వాటి శాతాలు పెంచడం లేదా తగ్గించడం అనేది పూర్తిగా ప్రభుత్వాల పాలసీ డెసిషన్ కిందకొస్తుంది. అందుకే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు తన అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తపరిచినా చట్టాలు చేసే బాధ్యతను లెజిస్లేచర్ కోర్టుకే వదిలేస్తుంది. పరిమితులకు మించి కోటాలు పెంచినప్పుడు మాత్రమే కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి. విధానపరమైన లోపాల్ని సరిదిద్దాల్సింది ప్రభుత్వాలే తప్ప కోర్టులు కాదన్నది న్యాయ నిపుణులు పదే పదే విశ్లేషిస్తున్న ప్రధాన అంశం. అయితే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల సిస్టమ్ టచ్ చేయడానికి ఏమాత్రం సాహసించడం లేదు. ఇదొక రకంగా పొలిటికల్ సూసైడ్ లాంటిదని వారికి తెలుసు. సమాజంలో ఏ వర్గానికి ఉన్న రిజర్వేషన్లను తొలగించినా లేదా క్రిమీ లేయర్ లాంటి కఠిన నిబంధనలు తెచ్చినా ఆ వర్గం మొత్తం తమకు వ్యతిరేకంగా మారుతుందన్న భయం పొలిటికల్ లీడర్స్లో బలంగా నాటుకుపోయింది. దేశ భవిష్యత్తు కంటే తమ పార్టీల భవిష్యత్తే వారికి ముఖ్యం కావడంతో ఎవరూ పిల్లి మెడలో గంట కట్టేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త రిజర్వేషన్ల హామీలిస్తూ ఈ ఇష్యూని కేవలం తమ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునే ఒక టూల్గా మార్చేశారన్నది కాదనలేని చేదు వాస్తవం. మొత్తం ఈ వ్యవహారం వెనుక కేవలం ఓట్ల రాజకీయం మాత్రమే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యం. అందుకే రాజకీయ పార్టీలు లోపల ఒక వైఖరితో ఉంటూ బయట పబ్లిక్లో మరో స్టాండ్ తీసుకుంటున్నాయి. ప్రైవేట్ మీటింగ్స్లో రిజర్వేషన్ల వల్ల క్వాలిటీ పడిపోతోందని, మెరిట్ దెబ్బతింటోందని మాట్లాడే నేతలు రిజర్వేషన్ల పరిమితిని 50% నుంచి ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ చూస్తుంటే సమాజంలో కులాల వారీగా డివైడ్ చేసి తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలన్న తపన స్పష్టంగా అర్థమవుతోంది. దేశ ప్రయోజనాల కంటే కూడా తక్షణ ఎలక్షన్ విక్టరీ మీదే వారి ఫోకస్ ఉందన్న నెగటివ్ ఇంప్రెషన్ పబ్లిక్కి చాలా స్ట్రాంగ్గా వెళ్తోంది. మరోవైపు చాలా కొత్త వర్గాలు పదే పదే రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయడం, ఆందోళనలు చేయడం వెనుక కూడా బలమైన సామాజిక, ఆర్థిక కారణాలున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, ఎకనామిక్ స్లోడౌన్ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం లాంటి పరిణామాలతో యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తోంది. అక్కడున్న విపరీతమైన కాంపిటీషన్ తట్టుకోలేక తమ కమ్యూనిటీకి కూడా ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ స్టేటస్ వస్తే తమ లైఫ్ సెటిల్ అవుతుందన్న భ్రమలో వారు ఆందోళన బాటపడుతున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల గ్రామీణ యువత ఈ రిజర్వేషన్ల పోరాటాల్ని తమ భవిష్యత్తుకు సంబంధించిన డూ ఆర్ డై ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. దీన్ని పొలిటీషియన్స్ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఈ రిజర్వేషన్ పాలిటిక్స్ ఒక లాజికల్ ఎండ్కి రాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని సోషియాలజిస్టులు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. ఏళ్ల తరబడి బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్న ఒక కమ్యూనిటీ ఎప్పటికీ అలాగే ఎందుకుండిపోవాలి? వారికి సరైన స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ఎందుకు చేయలేకపోతున్నాం అనే బేసిక్ ప్రశ్నను పాలకులకు ఎవరూ వేయడం లేదు. ఒక సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో స్టడీ చేయకుండా దానికి అదనంగా ఇంకొన్ని కోటాలు యాడ్ చేస్తూ పోతే అది ఎప్పటికైనా కొలాప్స్ అవ్వక తప్పదు.
సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ప్రమాద ఖంటికల గురించే మనకు వార్నింగ్ ఇస్తున్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్గా రిజర్వేషన్లు అనేవి దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఒక సాధనం మాత్రమే కానీ అదొక్కటే ఫైనల్ సొల్యూషన్ కాదు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు స్వచ్ఛందంగా తమ రిజర్వేషన్ బెనిఫిట్స్ ని వదులుకునే కల్చర్ మన దేశంలో డెవలప్ కావాలి. అప్పుడే మారుమూల పల్లెల్లో సరైన గైడెన్స్ లేక, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న అసలైన పేద విద్యార్థులకు ఆ అవకాశాలు దక్కుతాయి. సుప్రీంకోర్టు లేవనెత్తిన ఈ పాయింట్ సమాజంలో ఒక కొత్త ఆలోచన విధానానికి నాంది పలకాలి. మెరిట్ ని గౌరవిస్తూనే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని రూపుమాపేలా రిజర్వేషన్ల పాలసీలో ఒక రేషనల్ రివ్యూ జరగాల్సిన అవసరం ఎంతో ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రిజర్వేషన్లు అనేవి ఒకప్పుడు ఆసరా, కానీ ఇప్పుడు అదొక రాజకీయ ఆయుధం. సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు కేవలం న్యాయస్థానపు గొంతుకు కాదు, తరతరాలుగా అవకాశాలకు నోచుకొని కోట్లాది మంది నిరుపేదల ఆవేదన. బాగుపడ్డవారు స్వచ్ఛందంగా తప్పుకుంటేనే బడుగు జీవులకు బాటలు పడతాయి. మెరిట్కు పట్టం కడుతూనే నిజమైన నిరుపేదలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఓట్ల లెక్కలు పక్కన పెట్టి పాలకుల కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయో కాలమే సమాధానం చెప్పాలి.